హలో హాయ్ వెల్కమ్ టు ద ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి నవ్యసాయి వాళ్ళ ప్రాజెక్ట్ అండి, ఎన్ఎస్పి వాళ్ళది. అండ్ అలాగే లాస్ట్ మనం వీడియో కూడా ఒకసారి చేశాను, మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి ఎవరైనా చూడకపోతే. ఇది వచ్చేసి 14th ఫేజ్ అండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. కంప్లీట్ అయిపోయింది, బుకింగ్ అయితే లేదు దీంట్లో. ప్రజెంట్ వచ్చేసి మనం 16th ఫేజ్ అనేది బుకింగ్ తీసుకుంటున్నాము. ప్రీవియస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినాయి. అండ్ లాస్ట్లో నేను ఒకసారి 4th ఫేజ్లో వెంచర్ ట్రీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి నేను చూపిస్తాను. సెక్యూరిటీ పరంగా వచ్చినట్లయితే ఇక్కడ 1986 నుంచి లింక్ డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. అలాగే హౌస్ నుంచి చూసుకునే విధంగా సీసీ కెమెరా యాక్సెస్ కూడా 24 hours ఇస్తుంది. సోలార్ ఫెన్సింగ్, జియో ఫెన్సింగ్ కూడా ఉందండి. అండ్ అలాగే ప్రతి ట్రీకి కూడా ఇన్సూరెన్స్ చేసి ఇస్తుంది కంపెనీ. ఇక్కడ వచ్చేసి మెయిన్ హైలైట్ పాయింట్ ఏంటి అంటే బయర్స్ లైసెన్స్ ద్వారా ఎర్రచందనం అనేది కంపెనీయే కొనడం జరుగుతుంది అండి. ఇలా ఏ కంపెనీ కూడా కొనదు, వేస్తారు కానీ వెంచర్స్ కొనడం అనేది తక్కువ. మన కంపెనీ ఎందుకు కొంటుంది అంటే మన వాళ్ళు హైదరాబాద్లో వచ్చేసి ఒక కంపెనీ అనేది పెడుతున్నారు. సో దానికోసం ఏదైతే దీనికి సంబంధించిన ప్రొడక్ట్స్ తయారు చేయాలన్నా కూడా రెడ్ శాండిల్వుడ్ అనేది కంపెనీయే కొంటుంది. ప్రజెంట్ అయితే అవుట్ నుంచి తీసుకొస్తున్నారు కాబట్టి. అలాగే మన ఇండియాలోనే ఫస్ట్ కంపెనీ వచ్చేసి నవ్యసాయి వాళ్ళు మ్యూచువల్ అగ్రిమెంట్ కూడా రిజిస్టర్ చేసి ఇస్తున్న కంపెనీ వచ్చేసి నవ్యసాయి వాళ్ళదేనండి. పాస్బుక్, ఈసీ కూడా ఇస్తుంది కస్టమర్స్కి. 100% లీగల్ డాక్యుమెంటేషన్ సెక్యూరిటీ కూడా ఇస్తుంది. 24/7 సెక్యూరిటీ కెమెరాస్ అయితే కనుక హౌస్ నుంచి వాచ్ చేసుకునే విధంగా ఇస్తుందండి కంపెనీ. ప్రకాశం డిస్టిక్ ఒంగోలు అటు సైడ్ అయితే వెంచర్ అయితే వేశారండి వీళ్ళు. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ 16th ఫేజ్ వచ్చేసి నెల్లూరు దగ్గర ఉన్న తేగచీర్ల దగ్గర ఉంది వెంచర్ అయితే. తార్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అనమాట. ఇది అంతా కూడా మీరు చూస్తుందంతా 4th ఫేజ్లో ఉన్న చెట్లు అనమాట. ఎన్ఎస్పి ఫేజ్ 4 సార్ చూడండి సార్, ఇదంతా రోడ్ సైడ్ ట్రీస్ చూడండి. డీటెయిల్స్ అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే వెహికల్ అది కూడా మన కంపెనీ త్రూనే అరేంజ్ చేస్తాము. ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా మనము ఏదైతే కంప్లీట్ చేసామో అవన్నీ కూడా మనం చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పుష్ప సినిమాలో చూపించినటువంటి దానికంటే ఇంకా ఎక్కువగా ఉండిద్ది. అది ఇక్కడ కొట్టి చెన్నైకి చేరిస్తే టన్ను 2 కోట్లు టన్ను. అదే కనుక చైనా చేరిస్తే 4 కోట్లు టన్ను. ఒక టన్ను అంటే సరిగ్గా ఒక పెద్ద చెట్టుని కనుక కొడితే టన్ను ఉండిద్ది. అది ఆ చెట్టుని కనుక ఎక్స్పోర్ట్ చేయగలిగితే 4 కోట్లు.